మాట్లాడినందుకు సార్ గురించి గట్టి క్లాప్స్ అని మనం సార్కి సార్ మాటలు మనం విని మన మైండ్లో పెట్టుకొని మన మనసులో పెట్టుకొని ఒకవేళ మనం బిజినెస్ చేసి అట్లా ఎదిగితే ఎక్కడ ఉంటామండి మనం? ఎక్కడ పైన కాదు, ఇలాంటి ప్లాట్ఫామ్లో. అవునా? ఈరోజు ఎంతమంది ప్లాట్ఫామ్ మీద ఎక్కినారు? చాలా మంది ఎక్కినారు, కానీ ఇక్కడ ఉన్న చాలా మంది ఇంకా ఎక్కలేరు కదా. నెక్స్ట్ అవకాశం వాళ్ళకి ఇస్తామా? ఏం చేయాలి? ఇవ్వాలంటే వాళ్ళకు కంటిన్యూ ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ప్లాట్ఫామ్ మీద ఎట్లా మనం సంపాదిస్తామని. అవునా లేదా? ట్రైనింగ్ అంటేనే భయపడుతున్నాం మనం. ట్రైనింగ్ అంటే కంపల్సరీ ట్రైనింగ్ అవసరం ఈ బిజినెస్లో. ఎందుకు? ఈరోజు ఏ పని చేయాలనుకున్నా మనం ట్రైనింగ్ కావాల్సింది. అవునా లేదా? ఎస్ కూడా వస్తలేదు కదా. ఆగలేదా? బిర్యానీ ఇంకా రెడీ కాలే, ఇంకా 9:30కి రెడీ అయిపోయిందా? బిర్యానీ ఇంకా రెడీ కాలే. మీరు గట్టిగా చెప్పండి, ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోతుంది, మనం తొందరగా వెళ్ళిపోదాం. ఎస్ సార్ నో మీదనే ఆధారపడేది ఆ బిర్యానీ కూడా. ఎస్ 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 నేను ఒక్కడనే సరిపోను సార్కి ఈ కాఫీ అనికి. నేను సాయి గారికి, మన చిన్న పటేల్ గారికి స్టేజ్ మీద పిలవబోతున్నా, మన అశోక్ పటేల్ గారికి, తులసిబాయికి స్టేజ్ మీద పిలవబోతున్నా. అందరూ కలిసి సార్కి సన్మానం చేద్దాం. ఎందుకంటే